గడ్డి ప్రమోద్ కుమార్ అండి. నాటూరు మండలం బాపట్ల జిల్లా డేగరమూడి గ్రామం. ఇక్కడ డేగరమూడి గ్రామంలో దళితులందరం కలిసి ఒక అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుదామని చెప్పి ఒక చిన్న బొమ్మ తీసుకొచ్చి పెట్టాము. ఈ విషయంగా డేగరమూడి గ్రామంలో ఉన్న టీడీపీ నాయకులు డేగరమూడి శ్రీనివాసరావు అని, ఆయన టీడీపీ నాయకుడు అండి. ఆయన సెక్రటరీ కానీ ఎండీఓకి ఫోన్లు చేసి ఆ బొమ్మ ఇమీడియట్లీ తీసేయాలని చెప్పి నైట్ మాయం చేసి పెట్టారు. ఈ విషయంలో ప్రమోద్ కుమార్ అనే నేను, జ్యోతి పోతులూరు అని మేమిద్దరం ముందుండి అంబేద్కర్ బొమ్మ విషయంలో ముందుండి సహకరిస్తున్నామని చెప్పి మా మీద ఏదో ఫ్లెక్సీలు నైట్ ఒక తాగుబోతు, అతను కూడా జనసేన పార్టీ సంబంధించిన ఒక తాగుబోతుని తీసుకొచ్చి అతని చేత వందుబోపిచ్చి నైట్కి నైట్ వారి ఫ్లెక్సీలు చింపేసి అతనే ఫ్లెక్సీలు చింపి మేము చింపేమని చెప్పి మా మీద పెట్టారు. ఈ విషయంలో సిఐ గారు మమ్మల్ని పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పంపించి పోలీస్ స్టేషన్ పంపించి తీసుకొచ్చి విచక్షణారహితంగా చిత్రహింసలుగా కింద కూర్చోబెట్టి అతను బూట్ కాలుతో కాలు జాపురా అని చెప్పి అదిమి పట్టి కానిస్టేబుల్ చేత చిత్రహింసగా ఎంత పడితే అట్లా కొట్టారని కాళ్ళకు పెట్టి ఈ రకంగా కొట్టారు. బాగా నొప్పులుగా వేసి మేము నడలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఇలా ఈ రకంగా చేసే సిఐ గారిని ఏదో యాక్షన్ తీసుకోవాలండి. దళితుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు, మాకు ప్రాణహాని ఉందండి అని చెప్పి బాపట్ల జిల్లా దళిత నాయకులు కూడా మొన్న వచ్చి సిఐ గారికి నమస్కరించి విన్నవించుకున్నారండి. డేగరమూడి అంబేద్కర్ విషయంలో గొడవలు జరుగుతున్నాయి సార్, ఇట్లా మాకు డేగరమూడి దళితుల పట్ల దళితులకి ప్రాణహాని ఉంది, కొంచెం రక్షణ కల్పించండి అని అంటే ఆయన కూడా సిఐ గారు కూడా టీడీపీ నాయకులు చెప్పిందే విని అసలు అక్కడ ఏం జరిగిందో ఎంక్వైరీ కూడా వేయకుండా పుట్టిన మమ్మల్ని పిలిపించి అట్లా చేశారని కొట్టారు అని చెప్పి మాకు రక్షణ కల్పించండి అని చెప్పి మేము కోరుకుంటున్నామండి. మాది డేగరమూడి గ్రామం. నా పేరు జ్యోతి పోతులూరు, డేగరమూడి గ్రామం, మార్తూరు మండలం, బాపట్ల జిల్లా. సార్ నిన్న కానిస్టేబుల్ గారు నాకు ఫోన్ చేసి స్టేషన్ కాడికి రావాలి తమ్ముడు, తొందరగా అర్జెంట్ సార్ సిఐ గారు రమ్మన్నారంటే పోయాం సార్. అక్కడికి పోయినాక ఎందుకు ఏమిటి సార్ అసలు ఎందుకు రమ్మన్నారు దేనికని అని చెప్తే మీరు కూర్చోండిరా, మేము చెబితే మేము చెప్పిందాక ఎండరాండ్రా కూర్చోండిరా అని చెప్పేసి మమ్మల్ని కూర్చోబెట్టి చెరువు పక్కన బూట్ కాలుతో కాలు మీద ఇద్దరు కూర్చొని అవతల కానిస్టేబుల్ గారు నుంచొని మా అధికారుల మీద గట్టిగా చాలా బాధ కలిగింది. ఆ తర్వాత కొట్టినాక మమ్మల్ని గులకరాలు గ్రామాల మీద నేర్పించారు, ఎక్సర్సైజ్ చేయించారు, నిలబడి ఎగరం పత్తూరు నియోజకవర్గంలో డేగరమూడి గ్రామానికి సంబంధించి ప్రమోద్ కుమార్ అలాగనే బుజ్జి అనే ఇద్దరు ఎస్సీ కాలనీకి సంబంధించిన కుర్రోలను తీసుకొచ్చి మార్టూరు పోలీస్ స్టేషన్లో దారుణంగా చిత్రహింసలు గురి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తాము. మన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారనే అక్కసుతో అగ్రవర్ణ కులాలకు సంబంధించిన కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేయించి స్టేషన్లో పోలీసుల చేత కొట్టించడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తూ, అలాగనే ద్రోణాదుల మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎస్సీ దళిత సర్పంచ్ అయిన వంకాలపాటి భాగ్యరావు అనే వ్యక్తిని మా పార్టీ సంబంధించిన సర్పంచ్ని పోస్టులు పెట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాలకృష్ణ అసెంబ్లీలో తప్పతాగి వచ్చి మాట్లాడిన భాషని అందరూ వ్యతిరేకిస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా సర్పంచ్ మీద పోస్టులు పెట్టారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే అక్కస్తో అరెస్ట్ చేసి ఏది పెద్ద పెద్ద స్మగ్లర్లను కానీ రౌడీలను కానీ అరెస్ట్ చేసినట్టు ఎస్పీ గారు స్వయంగా అరెస్ట్ చేసి పోలీసులు కోర్టుకు హాజరుపరచడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ అనే వ్యక్తి ఒక ప్రాంతానికో ఒక కులానికో సంబంధించిన వ్యక్తి కాదు. అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించిన
వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి సంబంధించిన విగ్రహావిష్కరణ చేసుకోవడానికి మన వాళ్ళందరం నడుము బిగించి ముందుకు వెళ్తుంటే దాన్ని ఓర్చుకోలేని కొందరు కూటమి నేతలు అక్రమ కేసులు బనాయించి ఇలాంటి చర్యలు చేపట్టడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. రాబోయే రోజుల్లో ఇట్లాంటి దాడులకు మేము భయపడము. మా కార్యకర్తలకు కానీ మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు కానీ అండగా ఉంటాం. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగనే జిల్లా అధ్యక్షుడు మేరు నాగార్జున గారు, మన పచ్చూరు ఇన్ఛార్జి గాదె మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇట్లాంటి దాడులను చాలా తీవ్రంగా ఖండిస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఇట్లాంటి చర్యల్ని తీవ్రంగా ఖండించి ముందుకు పోవడానికి అంత సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.